పుస్తకాలు చేతపట్టే వయసులో సెల్ ఫోన్ వాడకానికి బానిసై ఓ విద్యార్థి మృత్యువాత పడిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినిపల్లి మండలం వర్టెం జిల్లా పరిషత్ పాఠశాలలో చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల వయసు గల మణిచరణ్ తండ్రి అమృతయ్య, తల్లి గాయత్రిలు తమ కుమారుడే కదా అని సెల్ ఫోన్ ఎక్కువగా ఇచ్చారు. దీంతో రాత్రి 2 గంటల వరకు గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎన్నోసార్లు హెచ్చరించినా వినిపించుకునేవాడు కాదు. నిద్ర సరిగా లేకపోవడంతో పాటు బయట ఆహారం తినడం వల్ల అనారోగ్యానికి గురై చెందాడు. దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మాలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదంటూ పిల్లలకు ఎక్కువగా ఫోన్లు ఇచ్చి వారి జీవితాలను పాడు చేయొద్దంటూ చెప్పారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తిరుపతయ్య మాట్లాడుతూ చరణ్ చాలా యాక్టివ్గా ఉండేవాడని, చక్కగా చదివేవాడని, క్రికెట్ ఆడేవాడని తెలిపారు. అయితే సెల్ ఫోన్ ఎక్కువగా వాడడం, బయట ఫుడ్ తినడం వల్ల మృతి చెందడం చాలా బాధాకరమని వాపోయారు. ఏ విద్యార్థులు కూడా అలా కాకూడదని తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మీ గురించి మా విన్నపం అంతే, మీ ఇష్టం. మరి ఇంకా మీ వాళ్ళు చెప్తే మేము వినాలని ఏమీ లేదు. మీకు మా బాబుకి ఇలా జరిగింది కాబట్టి మేము గట్టిగా చెప్పాలని అనుకుంటున్నాము. చనిపోయింది కాబట్టి మేము బాధపడుతున్నాము. 18 రోజులు హాస్పిటల్లో నరక యాతన పడి చనిపోయింది బాబు కూడా. మామూలు యాతన పడలేదు మా బాబు. ఇంజక్షన్లకు తట్టుకోలేడు, ఫుడ్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. వెంటిలేటర్ మీద 18 రోజులు అవస్థ పడి చనిపోయింది మా బాబు. అందుకని చెప్తున్నాము, ఏ పిల్లలకి ఇలా జరగకూడదని, ఏ కన్న తండ్రికి ఇలాంటి మా గోస రావద్దని చెప్తున్నాము. మీకు అర్థం చేసుకోండి కొంచెం. మీరు తల్లిదండ్రులు మీ పనులు చేసుకుంటానే మా బాబు మంచిగా ఉన్నాడా, చదువుకుంటున్నాడా, ఫోన్ చూస్తున్నాడా, ఏం చేస్తున్నాడు, బయట ఫుడ్ తింటున్నాడా, కొంచెం చూసుకోండి మీ బాబుని మీరు అని చెప్తున్నాను. ఫోన్ తగ్గించుకోవాలి. ప్రతి ఒక్క పిల్లలు మంచిగా యాక్టివ్ గేమ్స్, చదువుల ప్రతి ఒక్క దాంట్లో యాక్టివ్నే ఉండేటోడు. కాకపోతే ఫస్ట్ జ్వరం వచ్చింది, జ్వరం నుంచి ఫిక్స్ అటాక్ అయింది. మల్లారెడ్డి హాస్పిటల్లో జాయిన్ అయినాము. కానీ ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా వాడికి ఏ మందులు పనిచేయలేదు. తక్కువ మొత్తానికి అయితే వాడైతే లేకుండా వెళ్ళిపోయిండు. ఫోన్ మాత్రం తక్కువ ఇవ్వాలి. అసలు ఇంత కొంచెమే చూడాలి కానీ గంటలు అసలు చూడరాదు.